కథ నడిచింది కథ నడిచింది కథ నడిచింది అంటే ఇప్పుడు కవితమ్మ నోట్లకి వెళ్ళే వెళ్తుంది ఈ పలుకులు, కవితమ్మ నోట్లకి వెళ్ళే ఈ శిల్క పలుకులు వెళ్తున్నాయి అంటే నిజంగానే అయ్యింది, జరిగింది. ఇంకోటి, ఈ కేసు సిబిఐకి ఇస్తే ఎట్లా సిబిఐకి ఇస్తారు, ఏ రకంగా సిబిఐకి ఇస్తారు? అరే ఎవరికి ఇస్తే ఏందమ్మా, తప్పు చేయనప్పుడు భయమే లేదు, నిజమా కాదా? తప్పు చేయనప్పుడు భయమే లేదు. ఏడికైనా పురస్తే, ఎందాకైనా పురస్తే, నేను దొంగతనం చేస్తే భయపడతా, నేను లంగతనం చేస్తే భయపడతా, నేను తప్పు చేస్తే భయపడతా అని ఉంటాడు తప్పు చేయనోడు. కానీ అయ్య కేసుని, కాళేశ్వరం కేసుని సిబిఐకి ఒప్పచెప్తాం అంటే గసగస 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 గస గస చేప పిల్ల లెక్క వణికిపోతుంది. ఎవరు? కవితమ్మ. మరి కవితమ్మ అయ్యకాడ 100 మార్కులు కొట్టడానికి ఆడుతున్న డ్రామానా, లేకపోతే నిజంగానే అయ్య మీద ప్రేమ ఉండి ఈ రకంగా మాట్లాడుతుందా? ఓ మాట అనాలి కదా, అయ్యా నువ్వేం భయపడకు, మన కాడ పాపమే లేకపోతే భయమే లేదు అనేది మరి అయ్యకి ఎందుకో చెప్తలేదు? లేదు. ఇప్పుడు ఆమె ఏంటంటే, ఎప్పుడైతే తిహార్ జైల్లో తికార పెట్టిందో ఇక అప్పటి సంది ఈమె పచ్చిపులుసు కంటే పలచగా అవుతుంది. ఆ తిహార్ జైలు కూడా తొవ్వ చూపించింది ఈ సంతోషరావు అనేది కూడా బయటకు వస్తుంది కథ. అదొకటి మనసులో పడ్డది. మరి అయ్యకు మందు గోళీలు వేస్తాడేమో సంతోషరావేనా, ఈయన ఎట్లా ఈ పీడ వదిలించుకోవాలి అనేది అదొకటి పడ్డది. ఇక మరి నేను పార్టీలో నెంబర్ 1గా రావాలి, రేపు మా అయ్యకు చేత కాకపోతే నేను మరో జయలలితని కావాలి, మరో మమతా బెనర్జీని కావాలి అనేది ఇప్పుడు ఆమె కంకణం కట్టుకుంది. ఇక అందుకనే మా అయ్య మంచోడే, హరీష్ రావు సంతోష. అరే రథసారదే మీ అయ్య, హరీష్ రావుకు తెలవకుంటేనే మీ అయ్య కాళేశ్వరానికి కొబ్బరికాయ కొట్టి ముహూర్తం చేసినోడా, 80,000 పుస్తకాలు చదివి కాళేశ్వరము రూపురేఖలు గీసినోడా, గీతలు గీసినోడా, డిజైన్లు చేసినోడా. అంటే కేసీరావుకు తెలవకుండా నడిచిందా కథ? కేసీరావుకు తెలవకుండా, కేసీఆర్ కనుసన్న లేకుండా, కనుసైగ లేకుండా కాళేశ్వరం కథ జరిగిందా? అంటే తెలంగాణ జనాలు కూడా ఆలోచనలో మునిగి తేలుతుర్రు. అసలు ఏం జరుగుతుంది, కవితమ్మ ఆరాటము దేనికోసము? ఇప్పుడు ఉద్యమం తీసుకుందాం. తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు లేకుండా కేసీరావు ఏనాడైనా ముందడిగేసిండా? ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ, పార్టీలకు వచ్చి జైను అయ్యేటోళ్ళు కానీ, మీటింగులు పెట్టేకాడ కానీ, షెడ్డో పాటో మాట్లాడే కాడ కానీ, ఎక్కడనైనా హరీష్ రావు పాత్ర లేకుండా కేసీరావు ఒక్కడు చేసిండా? లేదు. అడుగునా బుడియబాబు లెక్క అడుగున హరీష్ రావు పాత్ర ఉంది. తెలంగాణ ఉద్యమంలో కేసీరావు మలుపులో, ప్రతి గెలుపులో హరీష్ రావు పాత్ర ఉంది. ఇవాళ కవితమ్మ స్వార్థం కోసం ఇగో ఈ రకంగా గొళ్ళెం పెట్టి కూసుంది. అందుకనే కవితమ్మ ఇవాళ మనం ఏఎన్ఎన్లో ఇగో కవితమ్మ గొళ్ళెం, ఇది కవితమ్మ గొళ్ళెం అయితే ఇక ఇప్పుడు రేవంత్ బల్యమైంది తాత అని కూడా మీకు అనుమానం వస్తుంది. ఇప్పుడు ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి అనేది రేవంత్ అయ్యే సాన తెలివికల్లోడు. ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి, చల్లగా మెల్లగా కెలిగించినట్టే చూడు. నొప్పి ఏడ పుట్టానో ఆడ చిన్నగా వెలిగించినట్టు అది సురుకు ఎక్కడ తగులాలనో అరికాలు మంట నశాలానికి అంటినట్టుగా ఇప్పుడు రేవంత్ బల్యం ఏంటంటే ఈ కాళేశ్వరం కథ, కాళేశ్వరంలో తప్పు జరిగింది,
కాళేశ్వరంలో కథ జరిగింది అనేది సొంతం బిడ్డనే చెప్తుంది. కవితమ్మనే ఆంబాయ వెళ్ళబోసుకుంటుంది. కాళేశ్వరం కథ మీద కవితమ్మనే కథ చెప్పుకొస్తుంది. కడుపులో ఉన్న కషాయం అంతా కక్కింది. తెలంగాణ జనాలకేందో తెలిసిపోయింది. ఇక ఇప్పుడు ఈయన ఏం ఉపాయం చేసిండయ్యా అంటే తెలంగాణలో ఉన్న సిట్టు తెరువు పోలే, సిఐడి తెరువు పోలే, దీన్ని సిబిఐ చేతికి అప్పచెప్పబోతుండు. ఎట్లా ఏంది ఏం కథ మరి ఎట్ట సంగతి అంటే సిబిఐ ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్రం చేతిలో ఉంటుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కుర్తిరాబడ్డ ఎలకాలోలే అయినామూరో, మాకు మాకు ఉచ్చు పెట్టి చిచ్చు లేపేరో. ఓ అమ్మా, ఇది ఎక్కడ కథరు నాయనా? బొంగరం తిరిగి 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 ఏడ తిరగాలను, ఎక్కడ తిరగాలను, ఏం చేయాలను, ఎక్కడ రావాలను కక్కనే వచ్చే. ఉయ్యాల ఊగి 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 ఏడికి రావాలను గాడికే వచ్చే. ఆల పంచాది ఆడ తసి వేసుకోక గిడికెందుకు పోయి పంపిస్తుండు. ఇది ఎక్కడి కథరు దేవుడా? రేపు కనుక మేము ఈ సిబిఐ కేసుని ముంగడికి సాగనీయకపోతే ఎవరు? బీజేపీ వాళ్ళు. ఈ సిబిఐ కేసు, కాళేశ్వరం కథ, కేసీరావయ్య బండారాన్ని మేము ఇప్పి చెప్పకపోతే చూసిర్రా బీజేపీ వాళ్ళది బీఆర్ఎస్ వాళ్ళది ఎంత రామసక్కని దోస్తానవో అని రేవంతమయ్యా జన కరిజన రే జనకు జనకు జన రే బీఆర్ఎస్ బీజేపీ సోపతి చూడాలి అని డప్పు కొడతట్టుండు. ఎట్లా చెయ్యాలి, ఏం చెయ్యాలి అని ఇప్పుడు బీజేపీ కోల్యాగలు నెత్తికి చేతులు పెట్టే కాలం వచ్చింది. ఎనకడికి అమిత్ షా తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టి కాళేశ్వరం అనేది కేసీరావుకు ఏటీఎం, ఇంట్లో 1,00,000 కోట్ల దోపిడీ చేసిండు కేసీరావు అని స్వయాన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నెత్తి నోరు 2 కొట్టుకుంటా లబోదిబో అనుకుంటా లొట్టి మీద కాకి లెక్క మొత్తుకొని పోయిండు. ఇదంతా తెలంగాణ జనాలందరి మనసులల్లా నాటుకొని ఉన్నది. అమిత్ షా గిట్లానే, అమిత్ షా అన్నమాట నిజమేనా అనేది కథ నడిచింది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ముంగడికి పోతుందా, లేకపోతే జోలపాట ఎన్నుకుంటా నడువంత్రానే ఆగిపోతుందా? అసలు ఏం నడుస్తుంది, ఏంది ఏం కథ? ఒకవేళ బీజేపీ వాళ్ళు ఈ కేసుని, కాళేశ్వరం కేసుని సిబిఐ తోటి ఉరిగీయకపోతే, పక్కేసి పండబెడితే బీజేపీ బీఆర్ఎస్ లోపడి దోస్తులు అనేది తెలంగాణ సమాజమే అర్థం చేసుకుంటుంది అనేది రేవంత్